పదండి. పద. నానా రోహిత్, వారానికి సరిపడా లగేజీ తీసుకెళ్తున్నారు కదా, లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. అబ్బా లీలా, వాళ్ళేమన్నా స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారా? హనీమూన్కి వెళ్తున్నారు. ఏమేమి కావాలో అరేంజ్మెంట్ చేసుకోవడం ఆ మాత్రం తెలియదా ఏంటి? రే రోహిత్, ఫ్లైట్కి ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. మరి మళ్ళీ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే బాబాయ్. పిన్ని, మేము బయలుదేరుతున్నాం. అలాగే. క్షేమంగా వెళ్ళి ఈ ట్రిప్ని మెమరబుల్గా ఎంజాయ్ చేయండి. అన్నట్టు మీరు వెళ్లే చోట అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. అక్కడ మీకు ఏ లోటు ఉండదు. మన మేనేజర్ మీకు టచ్లో ఉంటాడు. షూర్ పిన్ని. అన్నయ్య, ఆఫీస్ పనుల గురించి నువ్వేమీ ఆలోచించకు. అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను, సరేనా? హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ యువర్ ట్రిప్. థ్యాంక్ యూ. ఏందమ్మే పరిస్థితి? ఏడ ఇలా ఎంకరేజ్మెంట్స్ వస్తా ఉంటే వేళ్లు కోసి రక్తంతో వేరే తలకం దిద్ది మిమ్మల్ని హనీమూన్కి పంపించేలా ఉన్నారు. ఎట్ట ఎల్లాపేది? అమ్మో, ఏదో ఒకటి చెయ్యమ్మో. అనన్య, టెన్షన్ పడుతున్నావు? ఈ టైంలో నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. నీ లైఫ్లో ఇది మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోవాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని షాకులు, ఇంతకు మించిన సర్ప్రైజ్లు ఇంకా చాలా ఉన్నాయి నీకివ్వడానికి. ముందైతే వెళ్ళి తిరిగిరా చూద్దాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అత్తయ్య గారు, నాకెందుకో ఈ వారం రోజులు మీ అందరినీ విడిచి ఎలా ఉండాలో అని నాకు చాలా బాధగా ఉందండి. నువ్వేమీ ఇబ్బంది పడకనన్యా. రోహిత్ నీకు ఏ ఇబ్బంది రానివ్వడు. అవునానన్నయ్య, నీకు నేనున్నానుగా. కర్మరా బాబు, పిన్ని మాటికి వంత పడడానికి రెడీగా ఉంటాడు. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, క్షేమంగా వెళ్ళిరమ్మా. పెదమా, ఏదో ఒకటి చెయ్యమ్మా, నన్ను వెళ్ళకుండా ఆపు. మరి నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా, జాగ్రత్త. అక్క, పెద్దమ్మ గురించి నువ్వేం వరి అవ్వకు. తను ఈ ఇంటి గెస్టే కదా. ఈ ఇంట్లో గెస్ట్కి ఏ లోటు ఎవ్వరూ రానివ్వరు. ఆలస్యం అవుతుంది, ఇక నువ్వు బయలుదేరు. పెద్దమ్మ గురించి నేను చూసుకుంటాను కదా. అనన్య, టైం అవుతుంది, వెళ్దామా?
ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా, అయ్యో పెద్దమ్మా, అమ్మో ఏమైంది? అమ్మా అయ్యో పెద్దమ్మా, ఏమైంది? అయ్యో కాంచనా, పెద్దమ్మా ఏమైంది? పెద్దమ్మా, పెద్దమ్మా గుండెలో నొప్పి, గుండెలో నొప్పి, భరించలేనంత నొప్పి. అమ్మా గుండెని గుణపంతో తవ్వేసినట్టుండాది. అమ్మా అత్తయ్య గారు, మా పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్టుందండి. అమ్మా అనన్య, నాకేం కాదులమ్మి, మహా అయితే పోతాను. మీరు సుఖంగా హనీమూన్ కి పోయిరండి. అమ్మా అమ్మో నొప్పి. చెల్లెమ్మా నీకేం కాదులేమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకొచ్చిన నొప్పి గ్యాస్ట్రిక్ వల్ల అయి ఉంటుంది అనుకుంటా. హార్ట్ అటాక్ అయితే నొప్పి ఎడమవైపు కదా రావాలి. ఆవిడకి నొప్పి కుడివైపు వస్తుంది. అయ్యో అన్నయ్య గారు, నొప్పి ఎడం వైపేనండి. నొప్పి ఉన్న చోట పట్టుకోవడం కూడా కష్టంగానే ఉండాలి. అమ్మా అయ్యో అమ్మా అనన్య, నా కోసం మీ హనీమూన్ని ఆపుకోకండి అమ్మి. ఏమండి, మీకు విమానానికి కూడా టైం అవుతా ఉండాది. అమ్మా పోండమ్మా పోండి. పెద్దమ్మా ఏంటా మాటలు? నీ ప్రాణం కన్నా నాకు ఈ హనీమూన్ ఎక్కువేమీ కాదు. ఏమండి, పెద్దమ్మని పరిస్థితిలో వదిలేసి మనం హనీమూన్కి ఎలా వెళ్తాం చెప్పండి? అవునవును, అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇక హనీమూన్కి ఎలా వెళ్తాం? ప్రోగ్రామ్ క్యాన్సిల్. అమ్మా అబ్బా నొప్పి. అయ్యో అయ్యో పాపం, కాంచన వదిన నొప్పికి భరించలేకపోతున్నారు. శరణ్య, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. అమ్మా అమ్మా అనన్య, డాక్టర్ గారు వచ్చేలోపు ఆవిడ్ని గదిలోకి తీసుకెళ్దాం పదండి. అమ్మా అమ్మా కాంచనా, కాస్త ఓపిక పట్టమ్మా. ఎంత నొప్పి. అయ్యయ్యో పెద్దమ్మ, ఏం కాదు పెద్దమ్మ. అయ్యో అయ్యో. ఈ డాక్టర్ ఎంతసేపటికి వస్తాడో ఏంటో. డాక్టర్ గారు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటే పాపం తన ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అవును వదిన గారు, మీరు చెప్పింది కరెక్టే. రోహిత్, త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయి. ఏవండి, ఈవిడ్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. పేషెంట్ కి ముందు ప్లెజెంట్ గా గాలి తగలనివ్వండి. బుక్ చేసుకున్న క్యాబ్ కూడా ఇంత స్పీడ్ గా రాదు. డాక్టర్ ఏంటి అలా అనుకోగానే ఇలా వచ్చేసింది? ఒక్కసారి ఊపిరి బలంగా తీసుకోండి. అయ్యో గుండెల్లో నొప్పితో అసలు ఊపిరి ఆడలేదు. ఇంకా బలంగా యాడ్ నుంచి తీసుకునేది ఊపిరి. అమ్మా నాకు కావట్లేదు. డాక్టర్ గారు, ఏంటండి ఈ పరిస్థితి? పరిస్థితి చేయి దాటిపోయేలాగే ఉందండి. అసలు ఏమైంది డాక్టర్ గారు? కొవ్వండి, కొవ్వు కొవ్వు బాగా పెరిగిపోయింది. అదేనండి, బ్లడ్ లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి
గుండెకి చేరే రక్తనాళాలు మొండికేసి సరిగ్గా పనిచేయడం మానేశాయి. నేనేదో నాటకం ఆడితే ఇదేంది ఏదో కొత్త జబ్బు బయటపడినట్టుండదే. నిజంగానే రక్తనాళాలు పనిచేయడం ఆగిపోయినాయా ఏంది? దాని తాలూకా నొప్పే ఇది. ఇలా నొప్పి పెరిగి 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 తారాస్థాయికి వెళ్ళాక తర్వాత తగ్గిపోతుందండి? పూర్తిగా తగ్గిపోతుంది. ప్రాణమే పోయాక ఇక నొప్పి మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా, డాక్టర్ గారు మీరేదో ఒకటి చేయండి. ఖర్చు గురించి మాత్రం ఆలోచించకండి. ముందు వీణ్ణి బతికించండి. తప్పకుండా అండి. యమద్వారం వరకు వెళ్ళిన వాళ్ళని కూడా చిటికలో వెనక్కి తీసుకొచ్చిన హిస్టరీ అండి మాది. ఈ ఇంజెక్షన్ రోజులో ఉదయం ఒక 3, సాయంత్రం ఒక 3 పడ్డాయంటే కొవ్వు కరిగి రోగం దానంతట అదే సెట్ అయిపోతుంది. కంగారేమీ లేదు. ఇంజెక్షన్లా? రోజుకి ఓరు. అమ్మో డాక్టర్ గారు, నాకు ఇంజెక్షన్లు అంటే భయం అండి. మీకు దండం పెడతాను. వద్దండి అమ్మి, చెప్పమ్మి. ప్రాణం భయం ముందు దీని భయం ఏ పాటిదుంటుంది అమ్మా? తప్పదు. అమ్మే, డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు పట్టిన కొవ్వు కరగాలంటే రోజుకి 6 సార్లు ఇంజెక్షన్స్ తప్పవని. డాక్టర్ గారు, రోగం కుదరాలి అంటే ఇంజెక్షన్ని ఎవరైనా కోరికతో కావాలని అడుగుతారా? వైద్యం కష్టమైనా చెయ్యాల్సిందే కదా. అమ్మా అనన్య, మీ పెద్దమ్మ ఎంతో బాధపడుతున్నారు. కాస్త ఆవిడ్ని పట్టుకో. డాక్టర్ గారు 3 ఇంజెక్షన్స్ వేస్తారు. అమ్మే. అమ్మకి ఈ ప్రాబ్లం లేకుండానే ఈ ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఈవిడ డాక్టరేనా? సంథింగ్ ఈస్ రాంగ్. అమ్మా అనన్య, ఇంకా చూస్తావేంటమ్మా? ఇదిగో చెయ్యి గట్టిగా పట్టుకో. ఆలస్యమైందనుకో చాలా ప్రమాదం అమ్మా. అవునమ్మా, పాపం మీ పెద్దమ్మ నొప్పితో ఎలా విలవిల్లాడిపోతోందో చూడు. రేపు కూడా ఉదయం సాయంత్రం సేమ్ ట్రీట్మెంట్ రిపీట్. వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాను. దర్శన్, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వు. సరేమ్మా. ఏమండి, పెద్దమ్మ మూలంగా మన హనీమూన్ ఇలా క్యాన్సిల్ అయిందని మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? చచా, అలాంటిదేమీ లేదు. ఆ ప్రోగ్రాం కన్నా అత్తయ్య గారి ప్రాణం ముఖ్యం కదా. మరోసారి ప్లాన్ చేద్దాంలే.
జాగ్రత్త. ఏం కాదు పెద్దమ్మా, నా కోసం ఈ నొప్పులు భరించు. నీ కష్టానికి ఫలితమే ఆ ఆనంద భైరవి మీద నా గెలుపు. అత్తయ్య గారు, చూసారా, మీరంత పెద్ద ప్లాన్ చేసినా మా హనీమూన్ ప్లాన్ ని సక్సెస్ చేయలేకపోయారు. ఎలా తిప్పికొట్టాను? దట్ ఈస్ అనన్య. అత్తయ్య గారు, షాక్ బలంగా తగిలిందా? ఈ పిచ్చి నవ్వు దాని తాలూకేనా? ఇది పిచ్చి నవ్వు కాదే, పిచ్చి మొహందానా. గెలుపు ఇది నా గెలుపు. మీ గెలిపేంటి? హనీమూన్ క్యాన్సిల్ అయ్యేలా చేసి గెలిచింది నేను కదా. నా కాన్సెప్టు నీకింకా అర్థం కాలేదనుకుంటా. అదేంటో తెలుసా? నీకు నువ్వుగా నీ హనీమూన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నదే నా కాన్సెప్ట్. అదే కదా ఇప్పుడు జరిగింది. అంటే రివర్స్ ప్లే చేశారా? ఎస్, నువ్వు కాంచన వదినతో కలిసి డ్రామా ప్లే చేస్తావని కూడా నాకు తెలుసు. అందుకే నేను అరేంజ్ చేసి డాక్టర్నిలా టైంకి రప్పించాను. ప్లాన్ కూడా నేనే చెప్తాను. నువ్వు సరిగ్గా టైంకి నేను చెప్పినట్టు చేయించాలి. ఏందమ్మే నాతో ఎట్లాంటి యాషాలు కట్టిస్తా ఉండవు? ఇదంతా నా వల్ల కాదమ్మే. అమ్మా, కాదు ఉంటే కుదరదు. నువ్వు చేయాల్సిందే అంతే. వెళ్ళొస్తాను. అది విషయం. ఆ ఫేక్ గుండె నొప్పికిచ్చిన ఇంజెక్షన్ ఏంటో తెలుసా? ఒక్కసారి అటు చూడు. అబ్బా, ఏందిది? ఒళ్ళంతా దురదలొత్తా ఉండాయే. అమ్మే అనన్య, ఏందమ్మే ఒళ్ళంతా దురదలు? అత్తయ్య గారు, అసలేంటి మీ ప్లాన్? నన్ను హనీమూన్కి పంపించాలని ఏర్పాట్లు చేయటం ఎందుకు? ఇలా నా చేత్తో నేనే క్యాన్సిల్ చేపించేలా చేయటం ఎందుకు? ఏంటి మీ ఆటలు? ఆటలు కాదే, పిచ్చి కోడలా. నేను ఏది చేసినా దాని ఆంతర్యం ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అత్తయ్య గారు, నీ కొటేషన్లు ట్యాగ్ లైన్లు కాదు. అసలు ఏం చేస్తున్నారో చెప్పండి. ఏంటి, ఈ చిన్న ట్విస్ట్తోనే నీ బుర్ర బద్దలైపోతుందా? తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పడుతుందా? నీకు పిచ్చి పట్టాలనే కదా ఇదంతా చేసింది. జస్ట్ వెయిట్ చెయ్యి. అసలైన ట్విస్టు మరొకటుంది. అది నీకు సాయంత్రం తెలుస్తుంది. తీరిగ్గా కూర్చుని జుట్టు పీకుందు గాని. అసలేం చేస్తోంది ఈవిడ? ఈ అనన్య అంటే అంత లోకువైపోయిందా?
సాయంత్రం వరకు వెయిట్ చెయ్యాలా? ఏం అనన్య, గోక్కోడానికి నా 2 చేతులు సరిపోవట్లే. నీ చేతులతో కూడా సాయం చెయ్యి. దా గోకు. ఎక్కడ? అక్కడ కాదమ్మే, ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. అబ్బా ఇదిగో ఇక్కడమ్మే. ఎక్కడమ్మా? ఈడ గోకు. ఇక్కడమ్మే. అబ్బా, ఎక్కడమ్మా? ఇక్కడ ఇక్కడ. అయ్యో ఏమైందమ్మా? ఇక్కడ ఇక్కడ. ఆనంద భైరవి, నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి చాలా చేస్తున్నావు కదా. నేను కొట్టే దెబ్బ కోసం కూడా నువ్వు వెయిట్ చెయ్యి. కానీ సాయంత్రం నువ్విచ్చే ట్విస్ట్ ఏంటో తెలియక పిచ్చెక్కిపోతుంది. అక్కడ అక్కడ. అబ్బా సారీ అమ్మా. గోకుమే. ఇక్కడ ఇక్కడ.